ఇప్పుడు మొన్న మోండా మార్కెట్లో ఒకటి ఇష్యూ జరిగింది. ఒక ఎస్సీ కులం అతను ఈ కారు తీయమన్నందుకు మారవాడి వాళ్ళు వచ్చి దాడి చేసిర్రు. అతన్ని అడ్డుకోపోయిన ఒక బీసీ వ్యక్తిని కూడా అతని మీద దాడి చేశారు. ఇద్దరు బీసీల మీద, ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద. సో అట్లా దాడి చేసినందుకు మీరు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే చేసుకోరు, కానీ మా కులం అడిగి దూషించి దాడి చేయడం కరెక్టేనా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మార్వాడి గోపాక అని అంటూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు? అక్కడ ఏమైంది మనకు ఎరకలేదు కదా. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు. ఇప్పటిదాకా అయితే ఎవరు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, వీళ్ళ భయాలు వీళ్ళకు ఉంటాయి. అది వేరే విషయం అయినాక ఈ విషయం చెప్పొద్దు. అదేదో ఉంటుంది, అన్నదమ్ములు అన్నప్పుడు ఇద్దరికి కొట్లాటలు బి అవుతుంటాయి. మన ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి బి అయ్యింది ఉండొచ్చు. దానికోసం ఈజీ తీసేసుకోవాలి, అప్పుడే మాట్లాడుకొని ఖతం చేసుకోవాలి. పెద్ద కొట్లాట ఏమి ఉండదు కదా, కొట్టుకొని సచ్ అయితే లేదు కదా. కొంచెం చాలా ఉంటుంది, దానికి అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటే ఎవరైనా ఎక్కడైనా బిజినెస్లు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి తెలంగాణ, రాజస్థాన్ పోవచ్చు, రాజస్థాన్ ఇక్కడ రావచ్చు. ఇప్పుడు మా వాళ్ళు బి అక్కడ ఉన్నారు, చాలామంది వేరే దిక్కు బి ఉంటారు. అన్నప్పుడు బతకనికి చాలామంది చాలా దగ్గర పోతారు. ఎవరు ఎక్కడ ఉండాలి ఉండి చేసుకోవచ్చు, దానిది ఏం లేదు. అది వాళ్ళని వీళ్ళు తిట్టొద్దు, వీళ్ళని వాళ్ళు తిట్టొద్దు. వాళ్ళ బిజినెస్లు మొత్తం వాళ్ళే, షాపులు, జ్యువెలరీ షాపులు వాళ్ళే, హార్డ్వేర్ షాపులు వాళ్ళే, కిరాణా షాపులు వాళ్ళే. మీరు ఇక్కడ బిజినెస్లు చేసుకోవాలని మాకు ఇక్కడ స్థానికంగా మాకు ఉద్యోగాలు కూడా కల్పిస్తలేరు అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు హుషారు ఉంటారు, వాళ్ళు దందా చేసుకుంటారు. వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు, ఇక్కడ వచ్చిన తర్వాతనే వాళ్ళ కారోబార్ మీద నిలబడి వాళ్ళు చేసుకున్నారు అనమాట. నేను పాపర్ ఇక్కడ మన వాళ్ళవి కొంచెం చాలా ఒక % ఉండవు దుకాణాలు, వాళ్ళ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు, వాళ్ళు మనం చేయలేం కదా. మన వాళ్ళు ఎక్కువ ఈ కారోబార్ మీద ధ్యానం ఇయ్యరు, పని చేసుకోవాలి ఏదో ఒకటి చేసుకొని అది చేస్తారు. కానీ ఎవరు మేనేజ్ చేస్తారు వాళ్ళకి బరోబర్ పలు దొరకాలి. అంటే మరి వాళ్ళు అదే మనకి ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళకి ఇక్కడ కొన్ని ఉద్యోగాలు వాళ్ళకి కూడా పెట్టుకోవాలి కదా, వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు, మనం పెట్టుకోరు అని ఎట్లా అంటాం చెప్పు. మన వాళ్ళు మస్తు మంది జాగా మారా పెట్టుకోవాలని డిపెండ్ వస్తుంది, పెట్టుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళు లేనిది ఎట్లా అవుతుంది చెప్పు. మన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు అందరు ఇప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా మారవాడోళ్ళని పెట్టుకుంటారు కొంతమంది. అట్లా ఏం లేదు, మన తెలుగు వాళ్ళ షాపులు బి ఉన్నాయి, మార్వాడోళ్ళని, ముసల్మాన్లని అందరినీ పెట్టుకుంటారు. అట్లా ఏం లేదు, ఎవరు అది చేయరు. అందరు మంచిగా ఉన్నటోడు, బేరం చేసేటోడు ఎవడు ఈ జగడ పంచాలకు పోరు. అంటే అట్లా పోగా కూడా మీరు కల్చర్ని కూడా మొత్తము నాశనం పట్టిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. బెస్ట్ మాట. వాళ్ళకి భయం మనకన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చి బతుకుతుర్రు, మన కోసం గలత్ మాట్లాడతారా? మాట్లాడారు. ఎవరైతే మాట్లాడారు, ఇక కొంతమంది ఒక % అయితే అందరి దగ్గర ఖరాబ్ ఉంటారు. అన్ని కులాలల్లో కొంచెం మంది ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు ఎవరెవరినో కొడుతున్నారు, అది తప్పు కదా, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కొడితే ఏమవుతుంది? అట్లా వేరే దగ్గర ఉన్నారు, వాళ్ళందరూ నిలకొడితే అది ఎక్కడ పోతుంది? దేశం అన్నప్పుడు మన ఇల్లు అన్నమాట, ఇల్లు అందరూ మంచిగా ఉండాలి. సో మరి ఇక్కడ వాళ్ళ బిజినెస్ వల్ల మీకు ఈ బిజినెస్కి ఏమి ఇబ్బంది లేదా? వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకు మంచిగా ఉంటుంది. మనం కష్టపడము, మనకు తక్కువ ఉంటుంది. మనం కష్టపడేటోళ్ళు మన వాళ్ళు బి మస్తు అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రాపర్గా మంచిగా బిజినెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవరు ఎట్లా మెయింటెనెన్స్ చేస్తే వాళ్ళకి అట్లా ఉంటుంది. చెయ్యకుండా రావాలంటే అయితే వేస్ట్ మాట. అది కష్టపడాలి, కష్టపడితే అవుతుంది. ఇప్పుడు దందా నేర్చుకోవాలి, వాళ్ళు ముందు నేర్చుకుంటారు. ఇంకా కొంతమంది వాళ్ళు ఒక గ్రూప్గా ఉంటారు, వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఇక్కడ మనకు సపోర్ట్ దొరకదు, వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. వాళ్ళ కులంలో వాళ్ళు జమ చేసి కొంచెం పేమెంట్లు ఇస్తారు, కొంచెం తక్కువకి ఇచ్చుకుంటారు, ఫ్రీలో బి ఇస్తారు. మంచిగా అయినాక ఆడు కొంచెం వీళ్ళకి ఇస్తాడు. ఇక్కడ అట్లా లేదు కదా. ఇంకోటి ఏమంటున్నారు అంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మాల్ కూడా స్క్రాప్ మాల్ అనేది మన సెకండ్ మాల్ ఇస్తారు, వీళ్ళు మొత్తం కల్తీ చేస్తారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అదైతే కిరాణాలా ఉన్నది, అది బరోబర్. అది ఆ మాట అయితే అందరు ఉండరు, కొంతమంది మాత్రం బరోబర్ కిరాణాల కల్తీ సరుకు ఉంటుంది. అది ఇక మేము చూసేది కాదు, అది పోలీసు వాళ్ళు చూడాలి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. అది మా దాకా వద్దు. అది ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా బిజినెస్లో, కానీ ఇక మేము అన్నీ చూడలేము కదా.
మాకు బి వస్తాయి, ఇక మేము తినే దాంట్లో బి వచ్చేస్తుంది, ఏం చేస్తాం దానికి. అట్లా కూడా వ్యతిరేకిస్తున్నారు అన్న. అంటే ఇక వ్యతిరేకుడు కాదు, వాళ్ళు బతకాలని వాళ్ళకి కోటి పొట్ట కోసం కూటి విద్యలు అన్నమాట. ఇక కోటి విద్యలు అవి. ఇక వాళ్ళు ఏం చేసినా దాన్ని మనం బి కంట్రోల్ చేయాలి కదా. మనకు ఎరుకున్న వాళ్ళని అయితే మనం పట్టియాలి. ఉంటాయి 2 నంబర్ కారోబార్స్ చాలామంది ఉంటాయి, అట్లా ఏం లేదు, ఉంటాయి. ఇక అది పోలీస్ డిపార్ట్మెంట్ చూడాలి, వేరే వాళ్ళు ఇంకా మన అసొంటోళ్ళు బి చూస్తే చెప్పొచ్చు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చేయాలి, మనం బి చూస్తే చెప్పొచ్చు. మనం చూసి అంజాన్ని కొట్టొద్దు, అది తప్పు అనమాట. ఇగో ఒకరు తప్పు చేస్తుంటే వాడి తప్పు మనం భరిస్తున్నాం అనుకో, అది బి గుణ. మనం తప్పు వాడిని స్వీకరిస్తే అది మనం గుణ చేస్తున్నట్టే, తప్పు చేస్తున్నట్టే. వాడు చేస్తే మనం పట్టియాలి, తిండి మీద మాత్రం పట్టియాలి. వేరే దాంట్లో కొంచెం అంజాన్ అయిపోయినా నడుస్తుంది, కానీ తిండి మీద మాత్రం పట్టియాలి. మీది నడుస్తుందా షాపు? ఇట్లా నడుస్తుంది? మాది ఫస్ట్ క్లాస్. మా దగ్గర బి వేరే బాబులు ఉంటారు, వేరే వేరే కులాల ఉంటారు మా దగ్గర బి. అట్లా ఏం లేదు, మేమే ఉండాలని కాదు, మా పిల్లలు వేరే వేరే పిల్లలు ఉన్నారు. గౌలీస్ ఉన్నారు, లోదోల్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, అట్లా ఏం లేదు. మన మోండా మార్కెట్లో ఒక ఇష్యూ జరిగింది. మార్వాడి వాళ్ళు ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద దాడి చేశారు. అంటే ఎస్సీ క్యాండిడేట్ జస్ట్ కారు తీయమన్నందుకు కులం తక్కువ నా కొడుకు అని చెప్పేసి దూషించి దాడి చేస్తే ఆ పక్కన ఉన్న బీసీ క్యాండిడేట్ కూడా ఒక 2-3 వచ్చి ఆగబడితే వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ మార్వాడి గోబాక్ అని చేస్తూ ఉన్నాడు. దీని గురించి అసలు ఏమంటారు మీరు? చాలా తప్పు మాట అది, ఇట్లా గోబాక్ అని చెప్పొద్దు. ఇది భారతదేశం అందరిది దేశం. ఇది ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఇట్లా దాడి చేస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా అందరు కలిసి ఉండాలి, అదే చెప్తాను, ఇంకేం చెప్తాను. అదే కులం పేరు అడిగి మరీ దూషించినట్టుగా చెప్తా ఉన్నాను. కులం పేరు అడిగేది అవసరమే లేదు కదా అసలు. కులం పేరు అడిగేది ఏం అవసరం, అందరు ఎక్కడైనా ఉంటారు. అట్లా చాలా తప్పు మాట అది. ఒక్క గురించి ఒక మనిషి మాట చెప్తుండు, అందరికీ బాధ అవుతుంది. అది అందరికీ కష్టం అవుతుంది. అది ఎంతమంది కష్టం అవుతుంది. చెప్పేటోడు అయితే ఒకటే మనిషి చెప్పిండు, మరి అందరు మనుషులు ఏమవుతుంది, అదే మాట చెప్పేది, ఇంకేం లేదు. ఇప్పుడు బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి మీరు మా మీద దాడులు కాకుండా పెత్తనం చెలాయించడం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. చాలా తప్పు మాట. ఎందుకు చేస్తారు రౌడీలా? మరొడు అంటే రౌడీలు అంటున్నారా? ఎట్లా అంటారు రౌడీలని? అందరు బిజినెస్ చేసేటోళ్ళే, అందరు బిజినెస్ చేసేటోళ్ళు. ఇప్పుడు మీ చేత అయితే లేదు, మీరేం చేస్తలేరు, అందుకు మార్వాడోళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా చేయనికి వస్తుందా? చాలా తప్పు మాట అది. అందరు కలిసి ఉండాలి, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ చేసుకోరు ఎవరైనా. ఇక్కడ నుంచి తెలంగాణ అక్కడ రాజస్థాన్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి గుజరాత్ పోయిన వాళ్ళు ఉన్నారు, సూరత్ కూడా పోయిన, ముంబై కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మీరు షాపులు పెట్టుకోరు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని పనిలో పెట్టుకోరు, మీరు పెన్లో పెట్టుకోకపోగా ఇంకా దాడి చేస్తారా అని చెప్పేసి చెప్తాం. అది చాలా అబద్ధం మాట. కొంతమంది ఉంటారు, చుట్టాలకు పెట్టుకుంటారు, బయటకు వెళ్ళి తీసుకొస్తారు. కొంచెం చుట్టాలు ఉంటారు, ఒక పని ఉంటుంది, ఎవరు చూపెట్టకుండా ఉంటుంది. అట్లా ఏం లేదు. ఇక్కడ అన్ని మాడవాళ్ళు దుగ్నం ఉంది, బేగంబేర్లా అన్ని పొరలు ఉన్నారు. ఇక్కడ తుర్కోలు కూడా పనిచేస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, కర్ణాటకలు కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు మాడవాళ్ళ దుకాణం మాడవాళ్ళ అందరు బేగంబేర్లా మాడవాళ్ళ దుకాణం షాపులు ఉన్నాయి. అవన్నీ మాడవాళ్ళు పనిచేస్తున్నారా? అందరికీ పెట్టుకుంటారు. అది చాలా తప్పు మాట. అట్లా మాటలు చెప్పొద్దు. ఎందుకు పెట్టుకుంటారు మాడవాళ్ళకి? ఇప్పుడు ఎవరికైనా తక్కువ ధరల ఊరు నుంచి పూలు వస్తే పెట్టుకుంటారు, అట్లా ఏం లేదు. తక్కువ పైసల్లో ఊరు నుంచి పైసలు తీసుకొచ్చినారు, గరీబులకి తీసుకొచ్చి పెడితే అదేం తప్పు మాట లేదు. అది మా కులవృత్తులు ధ్వంసం చేయడానికి మీరు అన్ని బిజినెస్లు అన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. మేము మళ్ళీ చేసుకుంటూ పోకపోగా ఇట్లాంటి అన్ని దాడులు చేయడం కరెక్టేనా అని చెప్పేసి చెప్తా ఉన్నాను. చాలా తప్పు అది మాట. మీ కులం అని చెప్పాలని ఏం లేదు. అట్లా వాళ్ళకి తెలియదు కూడా ఏం కులం ఉంది, ఎన్ని కులాలు వస్తాయని తెలుసా ఎవరికైనా? ఎవరెవరి దాంట్లో ఏం కులం ఉంటుంది ఏం తెలీదు. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తాడు, ఆయనకి ఏం కులంతో అవసరం ఉండదు. ఏ గిరాకు కూడా వస్తుంది ఈ దుకాణం మీద. అట్లా చాలా తప్పు మాట అది. అసలు మనకు తెలియదు కూడా అది ఏం కులం అని చెప్తే కూడా తెలియదు.
మరి ఇక్కడ ఏదైతే మన బిజినెస్ చేస్తూ ఉన్నారో ఈ బిజినెస్ వల్ల వీళ్ళు ఒక కల్తీ చేస్తూ ఉన్నారు మొత్తం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం వీళ్ళు చేసేది సెకండ్ మాల్ అమ్మేది బిజినెస్ చేస్తూ ఉంటారు, డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ వీళ్ళు కొంటేనే కదా, తెలంగాణ ప్రజలు కొంటేనే కదా డబ్బులు మీకు వచ్చేది, మళ్ళీ మీరు ఎట్లా మా మీదకి దాడి చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా తప్పు మాట. తెలంగాణ ప్రజలే కొంటారా మాలు? ఆంధ్ర వాళ్ళు కొంటారు, కర్ణాటకలు కూడా వచ్చి మాల్ తీసుకుపోతారు, మహారాష్ట్ర వాళ్ళు కూడా మాల్ తీసుకుపోతారు. అది మనసులో ఎప్పుడు పెట్టుకోవద్దు. మేమే కొంటున్నాము, మాతోనే ఎవరితో నడుస్తుంది. ఎవరితో ఏం నడవదు సార్. చేసేవాడు వాళ్ళ మీదోడు అంతా. ఎవరితో ఏం ఎవరిది నడవదు. మాతో మీది నడవదు, మీతో మాది నడవదు. నడిపించేటోడు మీదోడు వాడే. అది మనసులో ఎప్పుడు పెట్టుకోవద్దు మేము తీసుకుంటామని, మీరు బతుకుతున్నారని. అట్లా ఏమి ఉండదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్లా ఉంటారు అట్లా మాట్లాడేటప్పుడు. చాలా తప్పు, అది ఉండదు. అది అమ్మ ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు పెట్టుకోకపోవడం అనేది నిజమేనా? ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఉంటారా చాలామంది? ఎందుకు పెట్టుకుంటారు? మార్కెట్ గుల్లో ఉంది చూడండి. ఎన్ని దుకాణంలో ఎన్ని పని చేస్తున్నారు పూరలు, ఎంత పని చేయడం ఉన్నారు. ఎన్ని బీసీ క్యాండిడేట్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ బేగం బయార్లా. బీసీ వాళ్ళే దునియా పనివాళ్ళు ఉన్నారు దుకాణంలో. నిజమా అది మాట? ఒక జాగా ఏమైనా అయితే అన్ని జాగాలో ఉండదు అట్లా. అట్లా అది అఫాలు చేయవద్దు. ఎవరు కూడా నష్టం, అది మనకే నష్టం అందరికీ. మెయిన్గా కల్చర్ని పాడేయడానికి వీళ్ళు వచ్చిర్రు. బోనం చేయరు, ఏం చేయరు, వాళ్ళ కల్చర్ మా మీద రుద్దుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. బోనం చేయరంటే మీ ఫెస్టివల్ మీరు చేస్తారు, మా ఫెస్టివల్ మీరు చేస్తారు. ఇప్పుడు మీరు మాకు వచ్చి రంజాన్ చేయమంటే మేము రంజాన్ చేస్తామా? ఏం బక్రీద్ చేస్తామా? చేస్తారా ఏమన్నా? మీరు చేసేది మీ ధర్మం మీకు, మా ధర్మం మాకు. ఉన్నారు ఒకటే హిందువే కదా, అందరిది వేరే వేరే ఉంటుంది. అట్లా ఏముండదు. ఉట్టిగా అఫాలు ఫైలాన్చొద్దు. చాలా తప్పు ఇది మాట. మీరు అది చేయరు, మీరు ఇది చేయరు, ఎట్లా చేస్తారు? నార్త్ కల్చర్ మొత్తం ఇక్కడ సౌత్ కల్చర్ మీద రుద్దుగా ఉన్నారు. వీళ్ళు మన కల్చర్ని గౌరవించరు, బతుకమ్మని వేర్చరు, ఏం వేర్చరు అని చెప్పేసి చెప్తాం. ఎందుకు చేస్తారు అట్లా? తప్పు మాట. దునియా మంది బతుకున్నప్పుడు చేస్తారు. బేగం బయార్లా మా దగ్గర అందరు కలిసినే ఉంటారు ఫెస్టివల్లా. ఇప్పుడు మీరు చేసేటి మేము చేయాలంటే నడవదు కదా. అది మీరు తింటారు వేరేది, మేము ఏంటో తింటాం. ఈ వెజిటేరియన్ వాడు ఉంటారు. నాన్ వెజ్ తినమంటే తింటారా? అదే మాట ఉంటుంది. అదే ఏమి ఉంటుంది. అందరు మంచిగా ఉండాలి, అందరు కలిసి ఉండాలి. అది అన్నీ కావాలని చేస్తున్నారు ఇట్లా మాటలు. సనాతన ధర్మం, హిందూ ధర్మంకి పాడు చేయాలని కావాలని చేస్తారు కొంతమంది. అట్లా ఏం లేదు. అందరు మంచిగా ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద మార్కెట్ ఇది. మొత్తం ఆంధ్ర తెలంగాణది పెద్ద మార్కెట్ ఇది. అందరు పని చేస్తారు ఇక్కడ. చూడండి ఎంత బీసీ క్యాండిడేట్లు ఉన్నారు ఇక్కడ. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి. మొత్తం ఇది వెనుక చాకినవాడి, వెనుక గల్లీ ఉంది. అందరూ ఉన్నారు ఇక్కడ కలిసి. అట్లా ఏం లేదు. మరి వాళ్ళ బిజినెస్లో వీళ్ళకి ఇబ్బంది అవుతా ఉందా ఏమన్నా? ఏం ఇబ్బంది కాదు. వాళ్ళ బిజినెస్ వేరేది, వీళ్ళ బిజినెస్ వేరేది. ఏం అట్లా ఏం లేదు. నేను బీసీ కుల ఉత్తా వాళ్ళు చేసే జ్యువెలరీ షాపులు పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. జ్యువెలరీ షాప్ వీళ్ళు చేసేటోళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అటు బట్టల షాపులు, జ్యువెలరీ షాపులు వేరేలు. మారడోళ్ళు అంటే కూడా ఒక మార్వాడి ఒకటే ఉంటారా? మారడోళ్ళలో కూడా 50 కులం ఉన్నాయి. 50 ఉన్నాయా? 50 కులంలు ఉంటాయి. ఇంకా ఎక్కువనే ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు. మారడోళ్ళు అంటే అందరు మారడోళ్ళు ఒకటే ఉంటారా? 50 టైప్స్ ఉన్నాయి. 50, 60 అట్లా వేరే వేరే కులంలు ఉంటాయి అన్న. బీసీలలో ఇప్పుడు ఎట్లయితే వృత్తులు చేసుకుంటూ ఉన్నారో వివిధ రకాలుగా, అట్లా మారవాడిలో కూడా వివిధ రకాల వృత్తులు ఉంటాయి. మారవాడిలో కూడా 50 కులాలు అయితే మార్వాడి బనియా వస్తాయి. మార్వాడి ఇమాన్దారీ నుంచి ట్యాక్స్ పే చేస్తాయి. ఇది తప్పు మాట. ఇది మార్వాడి, ఇది బీసీ, ఇది ఎస్ఐ, ఇది అట్లా ఎందుకు? మొత్తం హిందూ అంతే. అట్లా ఉండాలి. అదే మాట ఉంది. మొత్తం హిందూ. ఈ పని చేసి చేసి టుకలాలు చేస్తున్నారు. మీరేం పని చేస్తారు?
మేము ఈ షాప్ ఉంది నాది. మార్వాడలో బాపనలు ఉంటారు, మహేశ్వరీలు ఉంటారు. పాపనోళ్ళ కులంలో కూడా 20 కులంలు ఉన్నాయి ఇక్కడ. అందరు మార్వాడలే. అందరు బేరం చేస్తున్నారు. నువ్వు కూడా చేయి భయ్, నీకు నీకు తాత అయితే నువ్వు కూడా చేయి. ఫైనల్గా ఏం చెప్పేది, ఫైనల్ ఏం చెప్పేది లేదు. హాయిగా ఉండాలి, ఎవరిది మాటలు వినొద్దు. ఇది చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు. అట్లానే తప్పు మాట అది. ఏమందరు అపోజిట్గా ఉన్నారా మార్వాడలు? అట్లా ఏం లేదు. ఏం రౌడీస్ లేరు ఇక్కడ. పని చేయనికి వచ్చిన బతుకుతున్నారు అందరు. మీరు కూడా బతకండి, వీళ్ళు కూడా బతుకుతారు, అందరు బతుకుతారు. స్క్రాప్ మాల్ గురించి ఏం చెప్తారు? అంటే సెకండ్ మాల్ అమ్ముతా ఉన్నారు చాలా మంది అని చెప్పేసి. అది తప్పు మాట. ఒక 4 మంది చేస్తారు. క్వాలిటీ ఉండదు, ఏముండదు. మీద మంచి దాంట్లోనే సెకండ్ మాల్ కలిపి అమ్మేస్తారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా విమర్శ వచ్చినాయి. చాలా తప్పు మాట అది. అర్థమైంది కదా, మళ్ళీ షాప్లో పోవచ్చు. అది కరెక్ట్. ఆ షాప్లో పోవచ్చు. ఒక ఇల్లులో 10 మనుషులు ఉంటాయి. ఒక మనిషి తప్పు చేస్తే అందరికీ లోపల వస్తావు. సరేలే, ఏం చెప్పేది. ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఇక్కడ ఆటో? 1990 నుంచి నడుస్తున్నా. ఎట్లున్నది ఆటో ఇండస్ట్రీ ఇప్పుడు? ఆటో తక్కువ ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి జర వ్యాపారం తక్కువైపోయినది. ఇంతకుముందు మంచిగా ఉండే. మంచిగా ఉండే. ఈ బస్ ఫ్రీ చేసినారు కదా, బస్ ఫ్రీ చేసిన నుంచి జర తక్కువ అయిపోయిన వ్యాపారం. లేకుంటే అంతకుముందు మనకు మంచిగా ఉండే. ఇప్పుడు ఎంత వస్తుంది డైలీ మీకు? మాకు వస్తాయి 1000 రూపాయలు, 15 రూపాయలు గిరాకీ పట్టి ఉన్నదానా. గిరాకీ లేదు ఇప్పుడు. మంది వస్తలేరు ఇక్కడ బేగంపేటలో ఎక్కువ. బయట నుంచి వస్తలేరు. చాలా తక్కువ అయిపోయినది. చాలా తక్కువ పోయినది. ఇంతకుముందు వస్తుండే, చాలా మంది వస్తుండే. ఫుల్ రెస్ట్ ఉంటుండే. బేగంపేట అంటే ఫుల్ రెస్ట్ ఉంటుండే. వస్తలేరు. మాళ్ళు పెద్ద మాళ్ళు అయినాయి కదా. మాల్ అయినాక అక్కడక్కడ డివైడ్ అవుతున్నారు పబ్లిక్. ఎందుకు పోవాలి, ఇక్కడ కార్ పార్కింగ్ ఇబ్బంది ఉన్నది. దాని గురించి వెహికల్ ఉంటే ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు రోడ్లు పని నడుస్తున్నాయి ఇక్కడ. దాని గురించి చాలా ఇబ్బంది అవుతున్నది. ఇంతకుముందు మంచిగా ఉండే. బేగంపేట అంటే మంచిగా ఉండే. సో ఇప్పుడు మోండా మార్కెట్లో ఒక ఇష్యూ జరిగింది. ఒక ఎస్సీ కులం అతను జస్ట్ కార్ తీయమన్నందుకు మార్కెట్లో మార్వాడి వాళ్ళు అతని మీద దాడి చేశారు. అతన్ని దాడి చేస్తే వీళ్ళు ఒక పక్కన ఉన్న వాళ్ళు ఆగబడితే బీసీ వాళ్ళు ఒక బీసీ ఆయన కూడా ఇద్దరిని దాడి చేయడం జరిగింది. అది కరెక్టేనంటారా? తప్పు ఉన్నదానా? తప్పు ఈడ లేదు. ఈడ మార్వాడీలు మంచిగా ఉన్నారు. ఈడ హెల్ప్ చేస్తారు. ఈడ ఏమైనా కొట్లాట అయితే వచ్చి సంజాయిస్తారు. నిన్ననే నాకు ఒక టాటా ఏసీ అయిన బండి చూసుకొని నాకు దబాయించినాడు. కొంచెం దబాయించి తలిగింది. పోయి ఆయనకు చెప్పిన, ఎందుకు కొట్టినావు రా, ఇదో 2 నిమిషాలు ఆగితే అయిపోతుంది కదా, నువ్వు కూర్చొస్తున్నావు అన్నాడు. మళ్ళీ అన్న అమ్మారోడే వచ్చినాడు. వచ్చి పోనీ ఎందుకు కొట్లాడుతారు, బజార్ ఉన్నది కదా, ఇది మార్కెటే ఉన్నది, కొట్లాడే ఏం లాభం లేదంటే చల్లగా అయిపోయినారు. మళ్ళీ నేను నా తప్పు లేదన్న, ఆయన దబాయిస్తున్నాడు నాకు అన్నాను. మళ్ళీ సబ్జాన్సి వెళ్ళిపోయినాడు ఆయన. ఇట్లా ఈ బేగంపేటలో లేరన్న, హెల్ప్ చేస్తారు. మంచి దానం చేస్తారు, హెల్ప్ చేస్తారు, కూర్చో అంటారు, గిరాకీ ఇస్తారు. అట్లా అట్లా లేదు. ఎవరు బి రాని సంజాయించి పంపిస్తారు. సరే, ఎవరైనా ఎక్కడికైనా మనం ఇండియాలో పోయి భారతదేశంలో పోయి బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పెత్తనం చేయించడం ఏంది, దాడులు చేసుడు ఏందని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. చాలా తప్పు ఉన్నది వాళ్ళది. ఆయన చేసినాడు కదా ఆ దాడి, ఆయన తప్పు ఉన్నది. అది అట్లా చేయవద్దు. సంజాయించాలి, మాట్లాడాలి. మనం ఎంత అయినా అంత సంజాయించాలి. వినకున్నప్పుడు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు పోలీసు హెల్ప్ చేస్తున్నారు. కేసు కూడా చేశారు. కేసు కూడా అయింది. 100 నెంబర్ చేస్తే 2 నిమిషాలు వస్తున్నారు. కేసు కూడా అయింది. అదే 2 నిమిషాలు వస్తారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు నాకు ఒకసారి అయినది. అయితే నేను 100 నెంబర్ ఫోన్ చేస్తే ఎంబడే వచ్చినారు. వచ్చి సంజాయించి వెళ్ళిపోయినారు వాళ్ళు. అట్లా చేయవద్దు. ఎప్పుడు ఎవరికి చేయవద్దు. మనం ఎంతైనా అంత సంజాయించాలి. మనం ఎవరికైనా దాడి చేయడానికి ఏమున్నా వృత్తి, వీళ్ళు మారోడి వాళ్ళు వచ్చి మొత్తం వృత్తిని ధ్వంసం చేస్తున్నారు. ఇటు హౌస్ రోడ్లు చేసిన పని వీళ్ళు బిజినెస్ పెడతా ఉన్నారు. బట్టల షాప్ పెట్టారంటే వీళ్ళు బట్టలు పెడతా ఉన్నారు. కిరాణా షాపులు పెడతా ఉన్నారు. మరి వాళ్ళ వల్ల వీళ్ళకి ప్రాబ్లమేనా? ఏం ప్రాబ్లం లేదన్న, అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయన మనిషి ఏమైనది, ఆ ధమాక ఏమైనది ఆ రోజు ఏమో. ఇట్లా ఈడదే లేదన్న. నేను పుట్టిన ఈడనే బేగంపేటలో, పెద్దగా అయినా ఈడనే. ఇక్కడ మార్వాడీలు ఏం లేదు, హెల్ప్ చేస్తారు. ఈడ మంచిగా ఉన్నారు. బేగంపేటలో అయితే మంచిగా ఉన్నది అన్న. ఆ సికింద్రాబాద్లో ఎట్లా ఉన్నారో ఏం నాకు తెలియదు. ఇక్కడ హెల్ప్ చేస్తారు. చెప్తున్నా కదా, బేగంపేట మార్వాడీలు హెల్ప్ చేస్తారు. ఇంకా
మనం ఏమైనా పెళ్ళి ఉన్నది బిడ్డ పెళ్ళి ఉన్నది అని అంటే ఏం సంచిస్తారు, అంటే వేరే వాళ్ళు వచ్చి అడిగితే వెళ్ళిపోతారు. హెల్ప్ చేస్తారు అన్న. ఈడ అడ్రస్ చెప్తారు మొత్తం. ఈడ ఏమైనా ఇది దొరుకుతాయి, ఈడ దొరుకుతాయి, ఈడ పో అమ్మ ఈడ అని హెల్ప్ చేస్తారు ఈడ. అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను మాల్ తీసుకుపోతాను, మొగుడు దుఃఖం ఉన్నది నర్మదా అని దాన్ని నేను మాల్ తీసుకుపోతాను. వాళ్ళు నాకు పిలుస్తారు, పిలిచి గిరాక్తో మాట్లాడిపించి నేను ఎక్కువ చెప్తే అరే ఇంత దారా పోరాబాయి మన మనిషి ఉన్నాడు అని చెప్పి పంపిస్తారు మాకు. ఓకే. అట్లా కానీ ఇక్కడ మరి బిజినెస్ చేసుకుని వాళ్ళ మనసులు పెట్టుకుంటారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఇప్పుడు తెలంగాణలో అట్లా పెట్టుకుంటారు. లేదన్నా. ఇక్కడ వాళ్ళ తెలంగాణలో కొంచెం మంది వేరే వ్యక్తులను పెట్టుకోరు, వాళ్ళకే పెట్టుకుంటారు అని చెప్పేసి చెప్తాం. లే అందరికీ పెట్టుకుంటారు. అట్లా ఏం లేదు. మా మరాఠీ వాళ్ళు పెట్టుకుంటారు, తెలుగు వాళ్ళు పెట్టుకున్నారు. అట్లా ఏం లేదు. అట్లా పని చేస్తే వాళ్ళు మంచి ఇమాందారీనే చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకా అట్లా ఏం లేదు. నేను 17 సంవత్సరం చేసిన మాట్లాడుతాను పని. 17 సంవత్సరం చేసిన నేను బట్టల దుకాణంలో పని చేసిన నేను. మళ్ళీ నాకు పిలుస్తారు. ఇప్పుడు అలా ఆడోళ్ళు అవి ఉంటే నాకు పంపిస్తారు నా ఆటోలో. సామాన్ తీసుకొని సవారీ ఉంటే పంపిస్తారు. అట్లా అంత నమ్మకం చేస్తారు వాళ్ళు. ఒకసారి నమ్మకం వచ్చినా అనుకో ఆడు ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే పైసలు తెచ్చి ఉంటారు, అది ఉంటుంది, ఆ రోడ్డు ఉంటారు, లేడీస్ ఉంటారు కదా అన్న. మా లేడీస్కి ఎవరిని నమ్మకం చేస్తారు చెప్పండి. ఇలా రేపు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది లేడీస్ని. సో మరి మెయిన్గా కల్చర్ని వీళ్ళు ఫాలో అవ్వరు. మరి వాళ్ళ నార్త్ కల్చర్ని ఇక్కడ ఎక్కువ ఎక్కువ పెంచుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ బతుకమ్మను వీళ్ళు వేరు ఒక బతుకమ్మ ఆడరు, ఒక బోనం చేయరు, ఏం చేయరు. వీళ్ళ సంస్కృతిని పెంచుకుంటూ పోతా ఉన్నారు, మన సంస్కృతిని నాశనం చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. లేదు అట్లా లేదు. ఇక్కడ చందా ఇస్తారు వాళ్ళు, గణేష్కి చందా ఇస్తారు, బోనాలకి చందా ఇస్తారు. అట్లా ఏం లేదు. అట్లా డివైడ్ ఎప్పుడు చేయలే వాళ్ళు. దేవుడు అంటే ఫస్ట్ నమ్ముతారు వాళ్ళు. ఆ దేవుని పని అంటే ఫస్ట్ చేస్తారు వాళ్ళు. డైలీ పూజ చేస్తారు వాళ్ళు. మన లెక్క మేము మరాఠీ వాళ్ళం. వాళ్ళు డైలీ పూజ చేస్తారు, డైలీ తులసి పూజ చేస్తారు, ఇంట్లో తప్పకుండా పాటు చేస్తారు. అట్లా ఏం లేదు. అట్లా ఇప్పుడు హోల్సిటీలో అవి ఉన్నారు మార్వాడి, శంషీర్గంజ్లో మార్వాడీలు ఉన్నారు. ఎప్పుడు అయినారా అక్కడ గోడ ఎప్పుడు కాలే, మన గోడ ఎప్పుడు కాలే. అది హిందూ ముస్లిం అవుతుంది, మళ్ళీ తక్కువ అయిపోతుంది. అది లేదు. అది ఎట్లా అయినా ఏమో దేవునికి తెలుసా. మొండ మార్కెట్లో ఏం గురించి అయినది ఏమో, పాత దుష్మని ఉన్నది ఏమో తెలియదు అన్న. ఈడైతే ఎప్పుడు కాలే. ఇప్పుడు చూసినారా మీరు బేగంపేటలో ఎప్పుడు చూడలే. ఇట్లా కొట్టేది ఇట్లా లేదు. సంజాన్స్తారు, ఇంకా సంజాన్సి పంపిస్తారు. మరి ఇట్లా దాడి చేయరు వాళ్ళు. తుర్కోల్ బి రాని హెల్ప్ చేస్తారు వాళ్ళు. అట్లా ఏం లేదు. ఇట్లా ఈడ ఏం లేదు. ఇప్పుడు మొత్తం అయిపోయినది అన్న. అప్పటిలేక లేదు. ఇప్పుడు అన్నీ చదువుకున్నారు, అంతా బుద్ధి వచ్చినది. అప్పటిలేక లేదు. ఇప్పుడు అన్నీ కలిసి ఉండాలి అని అందరికీ మనసులో ఉన్నది. అంటే మరి వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ వల్ల మరి వీళ్ళకి ఇబ్బంది అయితే లేదా? తెలంగాణ ఇక్కడ ఉన్న వాళ్ళకి బిజినెస్, వేరే బిజినెస్ వాళ్ళకి ఏం ఇబ్బంది లేదన్న. ఏం లేదు. ఇప్పుడు చాలా మంది వచ్చినారు కదా రాజస్థాన్ నుంచి, జలేబీ వేస్తున్నారు, కారం అమ్ముతున్నారు, ఎంత చేపలు తెలిసిపోతున్నారు. ఆర్టిఫిషియల్ చేపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి బస్తీలో ఏమంటారు, అది డైలాగ్ ఉన్నది. ఏమంటారు దానికి, జానా జాయే బయలుగాడి వా జాయే మార్వాడి అంటారు. మళ్ళీ అక్కడ పోయి దందా చేస్తారు వాళ్ళు. కొత్త ఏరియా కానీ మనకు ఆడ కిరాణా షాప్ పెట్టి బిజినెస్ చేస్తారు. కరెక్ట్. మళ్ళీ మన వాళ్ళు చేయరు. అదే ఇప్పుడు మొత్తము వాళ్ళే అయిపోయినాయి షాపులన్నీ. మా షాపులు మా వృత్తులను ఏదో పని చేసుకొని ఇవ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరుగుతుంది. ఎవరివి కానీ అయినా హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మొన్న నేను మెట్రోలో పోయినా ఉప్పల్లా, ఒక ఆడమ్మ నాకు అడిగినది, నేను కిరాణా షాప్ పెడుతున్నా, ఎట్లా చేయాలి ఏం లేదని అడిగినది. అమ్మ రా, నేను నా నంబర్ ఇచ్చిన, మళ్ళీ షాప్ అయినా నంబర్ ఇచ్చిన, వచ్చి ఇక్కడ తీసుకో అమ్మ, హోల్సేల్ ఉంటుంది, వాజ్బీ రేట్ ఉంటుంది. ఇలా అన్న అవి దుకాణం ఉన్నది, హోల్సేల్ సంచులు కావాలంటే 50 కిలోలు ఆడ తీసుకో, చిల్లర 10 కిలోలు కావాలంటే ఇక్కడ తీసుకో అని చెప్పినా నేను. అట్లా ఏం లేదన్న. సో మార్వాడి షాపులు అనగానే చాలా పెద్ద ఎత్తున ఈ సెకండ్ మాల్ కలుపుతారు అందులో, కిరాణా షాప్లో కానీ అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రావడం జరుగుతూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అన్న? లేదు ఇప్పుడు లేదన్న. ఫస్ట్ ఉండే అది కలిపేది ఫస్ట్ ఉండే. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయిపోయినాయి అన్న. ఎవరు మంచి తినాలి అంటున్నారు. అప్పుడు లెక్క లేదు. ఇప్పుడు తక్కువలో తినాలి, కలపాలి, తక్కువ రేట్. ఇప్పుడు మంది హుషారైపోయినారు. పైసలు తీసుకోరా, ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకో, మంచి నాకు క్వాలిటీ మంచి అంటున్నారు. అప్పుడు లెక్క లేదు. ఇప్పుడు మంచిగా ఉన్నది అన్న. క్వాలిటీ నెంబర్ 1 2 పెడతారు. వీరు నెంబర్ 1 నెంబర్ 2 పెడతారు. మీకు ఏది కావాలి అది తీసుకోండి వాళ్ళు చెప్తారు. కుల్లా చెప్తారు వాళ్ళు. కుల్లా చెప్పి రాస్తారు. క్వాలిటీ 1 క్వాలిటీ 2 రెండు ఉంటాయి. ఎవరికి ఏ క్వాలిటీ కావాలి అది ఇస్తారు వాళ్ళు. అది ఓన్లీ కిరాణా సామాన్ సంబంధించి. కిరాణావి ఉంటుంది, వేరే షాప్ డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్వి కానీ, వేరే ఆర్టిఫిషియల్వి కానీ అన్నవి ఉంటుంది. 1 2
నెంబర్ 1 నెంబర్ 2 ఉంటాయి. మన ఇష్టం అది. వాళ్ళు చిట్టి రాస్తారు కదా, అప్పుడే అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు పెళ్ళి సౌదాలు తీసుకోపోతారు, ఇంటి సామాన్ తీసుకోపోతారు. అట్లా ఇప్పుడు కిరాణా షాప్లో అమ్మనికి తీసుకోపోతే నెంబర్ 2 కొంతమంది తీసుకోపోతారు. ఏరియా బట్టి లేబర్ బస్సు ఉన్నదా అనుకో, ఆడ నెంబర్ 2 ఐటమ్ తీసుకోపోతారు నడవదని. అరే నువ్వు ఇంత ధరలు ఇస్తున్నావు పోయి ఆడ తక్కువ ఉన్నది అది అంటారు. మరి ఇక్కడ ముస్లింలు కూడా ఉన్నాయి కదా షాపులు, వాళ్ళవి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయన్నా, ఉన్నాయి. అన్నీ కలిసి ఉంటాం ఇక్కడ, అట్లా ఏం లేదు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఏం లేదు, పక్క ఉంటారు కదా అన్న. ఇప్పుడు ఆ కిరాణా షాప్ ఉన్న ముంగట నూనె షాప్ ఉన్నది, ముస్లిం అయినా ఉన్నది నూనె షాప్. అట్లా ఏం లేదు, మంచిగా ఉంటారు. అట్లా అప్పుడు లెక్క లేదు. ఇప్పుడు మొత్తం చేంజెస్ అయిపోయినాయి అన్న. అందరు చదువుకున్నారు, అంతా అన్నీ చేసుకున్నారు. నమస్తే. నమస్తే. మీదేం షాపు, మీదేం చేస్తారు వర్క్? మన హార్డ్వేర్ షాపు, డిఆర్సి హార్డ్వేర్ ఆగాపురాలో. ఓకే. ఇప్పటి నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారు? 2016 నుంచి. ఇప్పుడు మార్వాడి ఒక గో బ్యాక్ అని ఒక ఉద్యమం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు మార్వాడీలు ఇక్కడ మమ్మల్ని బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, ఎప్పటి నుంచో డామినేట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడికి వచ్చింది బతకడం కాకుండా మా మీదకి ఇట్లా కొట్టడం జరుగుతుందని చెప్పేసి మార్వాడి గో బ్యాక్ అని ఒక ఉద్యమం లాగా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు? ये हम आज़ादी के 79 ईयर्स में आ गए और अभी ये चीज़ कि भाई मारवाड़ी गो बैक, हम पूरे एक भारतवर्षी है, हम पूरे भारतीय है, हम सबको मिलजुल कर रहना चाहिए. और ये जो मैटर अभी चल रहा है कि भाई मारवाड़ी गो बैक और ये सब पूरे राष्ट्र में, पूरे राज्य में, पूरे अपने भारतवर्ष में सबको बिल्कुल इक्वल मौका मिलता है बिज़नेस करने का. हर कोई बिज़नेस करके अपना बिज़नेस चला सकता है, लेकिन ये स्पेशली मारवाड़ियों को टारगेट करके जो किया जा रहा है, स्पेशली मारवाड़ी वाड़की टारगेट చేస్తున్నా ఇది మంచి కాదు. वी शुड स्टे यूनाइटेड एंड वो बोलते हैं ना कि भाई भारतवर्ष के तो भारतवर्ष में कहीं भी रह सकते हैं, कहीं भी बिज़नेस कर सकते हैं, कहीं भी रह सकते हैं, कुछ भी कर सकते हैं, लेकिन पर्टिकुलर किसी को भी टारगेट करना ये गलत है. और जैसा कि अभी महाराष्ट्र में ये चल रहा है मराठी बोलने के लिए, कर्नाटक में चल रहा है, वैसा ही अपने तेलंगाना में भी ये चीज़ शुरू हो रही है. इस चीज़ का हम खंडन करते हैं कि भाई ये चीज़ नहीं होनी चाहिए, दिस इज़ नॉट गुड. सो सब लोग मिलजुल कर एकता से रहे, यही हमारे लिए अच्छा रहेगा. అంటే బిజినెస్ చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. ఇండియాలో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే, తెలంగాణ నుంచి నార్త్కి వెళ్తే నార్త్ వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. కానీ ఇక్కడ మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో, ఒక చిన్న కులం అని చెప్పేసి నీదే కులం అని అడిగి ఆయన మీద దాడి చేయడం జరిగింది. అందుకనే దాడి పట్ల మేము వ్యతిరేకిస్తున్నాము, వ్యాపారం చేసుకోండి కానీ మీరు ఇట్లా గొడవలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని గురించి, గొడవ గురించి ఏం చెప్తారు? ये डिफेम करने के लिए, नीचा दिखाने के लिए, या फिर हम कह सकते हैं कि भाई टारगेट करने के लिए ये चीज़ किया जा रहा है कि भाई SC ST इस तरह की जो चीज़ें हो रही है, ये चीज़ सही नहीं है. और हम लोग तो बोलते हैं कि भाई मारवाड़ी जितने शांति से रहते हैं उतने तो शायद ही कोई भारतवर्ष में रहते होंगे. हम लोग तो प्रेम भाव वाले हैं, हम लोग आराम से रहना चाहते हैं, सबके साथ आराम से रहते हैं. అంటే ఇప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు, అంటే దాడిని అంటే ఏం జరిగింది ఉండొచ్చు ఆ రోజు, మీరు ఏమనుకుంటారు? ఆ రోజు అంటే అక్కడ గొడవ జరిగింది కదా, గొడవ కావాలని చేసిరా లేకపోతే అనుకోకుండా జరిగిపోయిందని మీరు అనుకుంటారు? नहीं, हमारे हिसाब से तो ऐसा कुछ होना नहीं चाहिए, क्योंकि मारवाड़ीज ऐसा करते नहीं है. ये छोटे से कुछ एक मैटर को बहुत बड़ा यूट्यूब पर उसको एडवर्टाइज़ करके, यूट्यूब पर उसको डाल के बहुत तरीके से इस चीज़ को डिफेम करने की कोशिश है. ये एक पर्टिकुलर टारगेट को हिट कर रहे हैं कि भाई मारवाड़ीज़ को डिफेम करके, इस तरीके से टारगेट करके हम लोग डिफेम करेंगे तो शायद वो लोग छोड़ दें. लेकिन अगर ये चीज़ है कि भाई पूरे इंडिया में हर किसी को, टॉप फ्रॉम कश्मीर टू कन्याकुमारी, हर किसी को कहीं भी जाके कुछ भी बिज़नेस करने का पूरा राइट्स है. हम लोग ये चीज़ सोचते हैं कि भाई सब यूनाइटेड रहे तो अच्छा रहेगा.